పక్కన ఈ పక్కన ఇక్కడే. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాలే అన్నా. రేపు పొద్దున్న టైంకి వచ్చే సరేనా? సర్లే, ఏం వెళ్తా కానీ ఒకసారి ఆగు. ఏమైందన్నా? ఆగు తమ్ముడు, ఈ నెల జీతం లెక్కెట్టుకో. పర్లేదులే అన్నా. లెక్కెట్టుకో తమ్ముడు, మొహమాటం మరీను ప్రతిదానికి. 2 3 4 5 6 7 9 అన్నా 18,000 ఉన్నాయన్నా. ఇంక్రిమెంట్ అడిగాక తమ్ముడు కల్పించాను, సరేనా? అన్నా దగ్గర గుర్తు ముద్దెట్టుతావు అనుకున్నా తమ్ముడు. పర్లేదు, థ్యాంక్స్ అన్నా. పర్లేదు తమ్ముడు, సరేనా? మరి నేను నడుచుకుంటూ వెళ్తా. సరేనా? టైంకి వచ్చా రేపటి నుంచి అయ్యా, ఇలానే వర్క్ నువ్వు చేసుకుంటే రా అన్న మళ్ళీ టైంకి. ఇంక్రిమెంట్లు వస్తాయి, సరేనా? సరే. మాయా, ఆనంద్, మీ పీజీ కింద ఉన్నాను, ఒకసారి కిందకు వస్తావా? ఏంటి ఈ టైంలో? ఏం లేదు మాయా, ఒకసారి కిందకు వస్తావా? సరే. మాయా. ఆనంద్, ఏంటి ఈ టైంలో? ఆనంద్, మాయా, నా ఫస్ట్ శాలరీ వచ్చింది మాయా, అది కూడా ఇంక్రిమెంట్తో. మాయా, మొత్తం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మాయా. నా మొదటి జీతం మాయా. అసలు నేను జాబ్ చేస్తానని, ఒకడు నాకు జీతం ఇస్తాడని ఇవేవి నేను కల్లా కూడా అనుకోలేదు మాయా. ఇదంతా నీ వల్లే. సరే, ఈ హ్యాపీనెస్లో మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి. పద వెళ్దాం. మాయా, యాక్చువల్లీ నా ఫస్ట్ జీతం వస్తే నా మొదటి సంపాదనతో ఒకటి చేద్దాం అనుకున్నాను మాయా. ఏంటది? నువ్వేమనుకోకూడదు మరి. ఉమ్, నా మొదటి జీతం వస్తే ఒకటి ఒక బియర్ కొనుక్కుందాం అనుకున్నాను మాయా. ఏంటి అంతేనా? ఆ, సరే, కానీ ఇక్కడెలాగా? అందుకే కదా మాయా నీ దగ్గరికి వచ్చాను. సరే, నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు వెళ్ళి తీసుకొచ్చే. సరే మాయా, పీజీ పైన పర్లేదా? ఏం పర్లేదు, కాస్త చిన్నగా మాట్లాడితే సరిపోతుంది. మాయా, చీర్స్ మాయా. యాక్చువల్లీ ఫ్రూటీ గురించి ట్రై చేశాను, కానీ దొరక్క మాజా తీసుకొచ్చాను. అంటే నీకు బీర్ అలవాటు లేదన్నావు కదా, అందుకే మాజా తీసుకొచ్చాను. పర్లేదు ఆనంద్, యాక్చువల్లీ మా డాడీ గుర్తొచ్చారు. ఆయన కూడా తాగితే నేను జస్ట్ పక్కన కూర్చొని కంపెనీ ఇస్తాను అంతే. చాలా డేస్ అయింది మా హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేసి. ఇది ఇలా ఉంటుందని కూడా మర్చిపోయాను. ఇట్స్ ఓకే ఆనంద్, ఎంజాయ్ ది మూమెంట్. ఇప్పుడు ఫైనల్గా నీ డబ్బులు పెట్టి నువ్వే బియర్ కొనుక్కున్నావు. ఇన్ఫ్యాక్ట్ నాకు ట్రీట్ కూడా ఇచ్చావు. లైఫ్ మీద ఇప్పుడిప్పుడు హోప్ వస్తుంది మాయా. జాబ్ వచ్చింది. మా మమ్మీ 10th పాస్ అవ్వలేదు, కానీ బాగానే ఆలోచించింది. ఏం చెప్పింది? నాకు ఉద్యోగం వచ్చేంతవరకు వెయిట్ చేసింది, నాకు బాధ్యత తెలిసేలా చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఏమన్నదో తెలుసా మాయా? సర్టిఫికేట్ తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తేనే పెళ్ళంట. ఈ పెళ్ళి అవన్నీ పక్కన పెట్టేస్తే మాయా, సబ్జెక్ట్స్ క్లియర్ చేసిన తర్వాత ఒక మెడికల్ షాప్ పెట్టామనుకో, సెట్ మాయా. బిందాస్ ఉండొచ్చు లైఫ్ అంతా. కానీ మాయా, సబ్జెక్టులు క్లియర్ అవ్వాలంటే నువ్వే హెల్ప్ చేయాలి. నువ్వు లేకపోతే అసలు అవ్వదు. సరే, ఇంతకీ నాకేం గిఫ్ట్ ఇస్తావు? నీకు నేనేమివ్వగలుగుతాను మాయా? సరే పోను అడుగు, చేతనైతే ఇస్తాను. ప్రస్తుతానికి ఏం లేదులే, కానీ కావాల్సినప్పుడు అడుగుతాను. సరే, నా సంగతి వదిలేసే. నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? ప్లాన్స్ అంటూ ఏం లేవా ఆనంద్? డాడీ ఇంకో 6 monthsలో మ్యారేజ్ అన్నారు. యాక్చువల్లీ రాజేష్ విషయంలో ఆయనను చాలా బాధ పెట్టాను. సో
మళ్ళీ ఆయన చెప్పినట్టే చేద్దామని 6 monthsలో మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మాయా పెళ్ళి చేసుకొని ఏం చేస్తావు మాయా? ఇగో మంచిగా చదువుకో. ఎప్పుడు ఇలా జనరల్ ఫిజిషియన్లోనే ఉండిపోతావు ఏంటి? నా మాటిని ఆ పిహెచ్డియో ఆ స్పెషలైజేషనో ఏదో కంప్లీట్ చేసి మంచిగా డాక్టర్ అవ్వు. ఏంటి మాయా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఏమో ఆనంద్, ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. డాడీని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్తే అది చేద్దామని ఉన్నా. హే ఉండు మాయా, రేపొద్దున మీ నాన్న వచ్చి నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, లైఫ్లో తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగితే ఏం చెప్తావు? చూసావా, నువ్వు కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? ఇగో నా మాటిని ఇదంతా పక్కన పెట్టేసి మంచిగా చదువుకొని ఏ స్పెషలైజేషన్ ఏదో చేసి మంచి డాక్టర్ అయిపో. పోనీ లేదా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ చదువు చెప్తూ ఒక ప్రొఫెసర్ అని అయిపో. మా మమ్మీ ఏం చెప్తుందో తెలుసా? లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలంట, ఏమీ చేయకుండా ఉంటే పిచ్చిలేస్తుందంట. ఇగో అర్థమవుతుందా? ఇలానే ఆలోచించి మా ఏదోటి మంచిగా. సరే ఆనంద్. ఆనంద్, నీకోటి అడగనా? అడుగు మాయా. కానీ నువ్వేం అనుకోవు కదా? నువ్వు నన్ను కొట్టినప్పుడే ఏమనుకోలేదు, ఇప్పుడేమనుకుంటాను? అడుగు. అది నీకు నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా? అంటే లవ్ ఫీలింగ్స్ అలాంటివి. ఏమైంది మాయా? మొన్న మా మామీ కూడా ఎలానే అడిగింది, ఎరా అమ్మాయి అంటే నీకు ఇష్టమా అని. మరేం చెప్పావు? నేనేం చెప్తాను మాయా, ఆశపడ్డానికైనా ఒక అర్థం ఉండాలి. అయినా నువ్వెక్కడ నేనెక్కడ చెప్పు, సెట్ అవ్వదు మాయా. అయినా సడన్గా ఎందుకు అడిగావు మాయా? అంటే అంటే ఇదంతా చేస్తుంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో అంటే జస్ట్ క్లియర్ చేసుకోవడానికి. ఆనంద్, ఇప్పుడు మాయా నన్ను ఉద్యోగంలో పెట్టిపించావు, సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నావు, మొన్న ఇల్లు మారుతుంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేసావు. అంటే నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నావా? హే, ఊరికే ఫ్రెండ్షిప్ కదా. మరి నేను చేసేది కూడా ఫ్రెండ్షిప్పే కదా మాయా. లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ దొరకడమే కష్టమైపోయింది మాయా. ఇంకా రాజేష్ గడు అంటావా, ఆడో పెద్ద హౌలే గడు నీలాంటి అమ్మాయిని వదులుకున్నందుకు. నీలాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంటే రాసిపెట్టి ఉండాలి మాయా. కానీ నేను మాత్రం ఈ విషయంలో పిచ్చ క్లారిటీగా ఉన్నాను. ఈ రాత్రిపూట బియర్ తాగిన తర్వాత ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది మాయా. వెళ్దామా? హలో మామే. ఎక్కడున్నావురా? పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? ఆ చిన్న పని మీద బయటకు వచ్చాను మామే. ఎందుకు? అదంతా తర్వాత కానీ నువ్వెక్కడున్నావు? నేనెక్కడుంటానురా, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే? ఏ రూమ్లో? ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. మామీ ఫ్రిడ్జ్ పైన ఒక కవర్ ఉందా? ఏంట్రా, ఏం మర్చిపోయావు మళ్ళీ? ఏం మర్చిపోలేదే, ఆ కవర్ తీసి చూడు ఒకసారి. ఉంది, ఇందులో చీర ఉన్నట్టుందిరా. మామీ నీకే మామీ గిఫ్ట్. గిఫ్టా? నాకెందుకురా? అంటే మొదటి జీతం వచ్చింది కదా మామీ, అందుకే గిఫ్ట్ ఇచ్చా. మిగిలిన డబ్బులు అక్కడ దేవుడి ఫోటో దగ్గర పెట్టేశా చూడు. నాట్ బ్యాడ్ రా ఆనంద్. శాలరీ వచ్చింది, మామ్కి గిఫ్ట్ ఇచ్చావు. అదేదో డైరెక్ట్గా ఇవ్వచ్చు కదరా, ఇలా ఫోన్లో చెప్పటం దేనికి? అంటే ఇన్ని రోజులు తిట్లు ఇవే కదా మామీ. మొదటిసారి పనికొచ్చే పని చేశాను, అందుకే మొహం చూపించలేక ఇలా బయటకు వచ్చి ఫోన్ చేశాను. నవ్వుతావేంటే? రే, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. సర్లే, ఇంతకీ చీర నచ్చిందా? సూపర్, నచ్చిందిరా. థ్యాంక్ యూ.
వెల్కమ్ మమ్మీ. బైరా ఆనందు. సరే బాయ్. డాడీ ఏంట్రా కాల్ చేసి కట్ చేస్తున్నావు? అది బై మిస్టేక్ కాల్ చేశాను డాడీ. సరే అయితే మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ డాడీ. అయినా మాయా, మీ ఫాదర్ చెప్పడానికి భయపడుతున్నావా నువ్వు? అంటే ఏం లేదు ఆనంద్, డాడీ ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ని ఇయర్స్లో ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. అది కాక రాజేష్ విషయం అలా జరిగిన తర్వాత ఆయన చాలా డీప్గా హర్ట్ అయ్యారు. ఇంకా ఆయన ఏం చెప్తే అదే చేద్దాం అనుకుంటున్నాను. మాయా, నువ్వేం వేరే అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పట్లేదు కదా. ఏ పిహెచ్డీనో ఏదో ఇంకో 2 సంవత్సరాలు చదువుకుంటానని చెప్తున్నావు, అంతే కదా. అబ్బా అది కాదు కదా ఆనంద్, లాస్ట్ టైం డాడీ వచ్చినప్పుడే నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. ఈ 1 ఇయర్లో ఆయన మ్యారేజ్ చేసేస్తా ఉన్నారు. ఇంకా ఈ గ్యాప్లో ఎడ్యుకేషన్ ఎలా అవుద్ది చెప్పు. అయినా మా డాడీని కదా నిన్ను అనాలి. బాగా ఉన్న నన్ను ఎడ్యుకేషన్ పిహెచ్డీ ఇది అది అని చెప్పి నా బ్రెయిన్లో పెట్టేశావు. ఇప్పుడు నిజంగానే నాకు పెళ్ళి ఎందుకు అనిపిస్తుంది. అది అలా ఉంటుంది మరి, మినిమం మనం చెప్తే. అయినా మాయా, నువ్వు అనవసరంగా ఆలోచించి దేని గురించి టెన్షన్ తీసుకోకు. ఏమో రేపొద్దున మీ నాన్నే వచ్చి నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, చదువుకో అని అనొచ్చేమో. థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్ మాయా. దేనికి నవ్వుతున్నావు మాయా? ఎంత పాజిటివ్ ఆనంద్ నువ్వు. యాక్చువల్లీ నేను కాదు, నువ్వు డాక్టర్ అవ్వాల్సింది. ఏ ఇదిగో ఇలా టాబ్లెట్స్ లేకుండానే క్యూర్ చేసేస్తావు. ఎలా? ఇలా మాటలతోనే. మాయా, నువ్వు నన్ను పొగిడేసి ఇప్పటికిప్పుడు ఎంబీబీఎస్ చదివేసి హలో హలో హలో, చాలు 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 చాలు. ఓకే సరే, లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావా? రేపే మనం పాలు పొంగించి ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాం. సరేనా మాయా? మరి నేను వెళ్ళొస్తా. ఏ మాయా, ఇల్లు బాగుంది కదా? రే, ఈ ఇల్లు బాగా నచ్చిందిరా నాకు. అసలు ఆ కబ్బోర్డ్ లో ఎన్ని వస్తువులైనా పడతాయి. మామీ, నువ్వు కూడా ఎక్కి కూర్చోవచ్చు మామీ. జోకులు మానం. అంటే ఆ అటక మీద కూడా నన్ను ఎక్కిద్దామని. అంటే ఆనంద్ ఎదిగితే ఆ మాత్రం ఉంటుందని చెప్తున్నాను. అది ఇదిగో చూడు చూడు, మాడిపోతుంది చూడు, షాపు టైం అవుతుంది. అంటే ఈ ఇంటికి వచ్చాక షాపుకి కూడా తొందరగా వెళ్దామనిపించిందిరా. మామీ పొంగిపోయి చూడు. హ్యాపీ హ్యాపీ హౌస్ డే. మాయద్దా ఫోటో. మాయా రామాయా. హ్యాపీ హౌస్ డే. రే, స్టేటస్ లో పెట్టు. హౌస్ డే విత్ మామీ అండ్ మాయా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నే పాయసం తెస్తా. సరే మమ్మీ, పద మాయా. మాయా, బందేం పడుకు, జాగ్రత్తగా ఉండు సరేనా? పైన రూమ్ మొత్తం చూసుకున్నావు కదా, జాగ్రత్తగా సర్దేసుకో. పాయసం రెడీ. నువ్వు అప్పుడెప్పుడో అడిగావు కదా జీడిపప్పు కిస్మిస్ బాదం వేసి పాయసం చేయమని. ఇదిగో ఇన్నాళ్ళకి కుదిరింది. నువ్వు తినవా మామీ? తింటాను. మీరు తిని ఎలా ఉందో చెప్పండి. బాగుందా? చితొక్కడే మామీ. మాయా, నేను రెడీ అయ్యి వచ్చేస్తా. తర్వాత నేను హాస్పిటల్ దింపేసి మెడికల్ షాప్కి వెళ్ళిపోతా సరేనా? అమ్మా, ఇబ్బంది లేకుండా ఉండు. ఏ అవసరం ఉన్నా అడుగు, మొహమాట పడకు సరేనా? సరే ఆంటీ. నాకు మెట్లకి పిలవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఉంది కదా, ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయి. లేదంటే ఎనీ టైం వెల్కమ్. సరే ఆంటీ. మాయా, బయలుదేరదామా? ఆనంద్, పైకెళ్ళి బ్యాగ్ తెచ్చేసుకుంటాను. మాయా మాయా, స్కూల్కి వెళ్ళే పిల్లల ఆ ముళ్ళు అవి ఎందుకు చెప్పు? అప్పుడు కాలేజీలో వేసేదాన్ని కదా లూజ్గా. బాగుంటావు, వేసుకోవచ్చు కదా. నాకెందుకులే ఆనంద్ ఇప్పుడు ఇవన్నీ. సరే, నేను బ్యాగ్ తెచ్చేసుకుంటాను. సరే, నేను బండి దగ్గర ఉంటాను, వచ్చేసే. స్కూల్కి వెళ్ళే పిల్లల ఆ ముళ్ళు అవి ఎందుకు చెప్పు? అప్పుడు కాలేజీలో వేసేదాన్ని కదా లూజ్గా.
బాగుంటావు వేసుకోవచ్చు కదా. ఊరే ఆనందు, సిగ్గుపడతావేంటి మామీ? అది కాదురా, అది చెప్పు రే, మామీ. నేను లూజ్ హెయిర్ వేసుకుంటే బాగుండదా? పిల్లలకి పిల్లకలేసే వయసులో నీకు లూజ్ ఎయిర్ ఎందుకు మామీ? ఆ పిల్ల అయితే ఏదో ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి ఏమని చెప్పా. ఆ అమ్మాయి అయితే అంత బాగుంటుందా? అందంగా ఉంటుందా ఏంటి మామీ నువ్వే? అప్పుడు కాలేజీలో వేసేదాన్ని కదా లూజ్గా. బాగుంటావు వేసుకోవచ్చు కదా. మాయా చాలా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నీకు నాకు నా దిష్టే తగిలేలా ఉంది. మరి అవును, ఇన్ని రోజులు ఎందుకు ఇలా రెడీ అవ్వలేదు? ఊరే ఆనందు, ఏదో అడగాలన్నావు కదా, అడుగు. ఏం లేదులే మాయా, బయలుదేరదామా? ఇగో పక్క జరిగితే ఎక్కుతుంది. బాయ్ ఆంటీ. మామీ మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లూజ్ హెయిర్ వేయడం లాంటివి మాత్రం చేయకు. సిగ్గుపడతావేంటే మామీ? ఇదేంటి, తనేదో కోడలు, నేను అత్తని, వీళ్ళిద్దరినీ ఏదో నేను పంపిస్తున్నట్టుగా ఉంది. రాజేశ్వరి, వద్దు వద్దు పద, పిల్లాడు చెడిపోవచ్చు.